దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన జీవితమును గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము. ప్రార్థన అనేటువంటిది విశ్వాస జీవితమునకు జీవము లాంటిది. ప్రార్థన లేకుండా మరి దేవుని సన్నిధిలో మనము జీవించలేము. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, ప్రార్థన అనగా దేవునితో సంబంధము, ప్రార్థన అనగా దేవునితో సహవాసము, ప్రార్థన అనగా దేవుని స్వరమును వినగలుగుట. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, మరి ప్రార్థన ద్వారానే పరలోక ద్వారాలు మన కొరకు తెరవబడతాయి, పాతాళ ద్వారాలు మూయబడతాయి. ఆ ప్రార్థన మరి దేవుని చిత్తానుసారమైనదిగా ఉండాలి, దేవునిని హెచ్చించేదిగా ఉండాలి, దేవుని మహిమపరిచేదిగా ఉండాలి, దేవుని ఘనపరిచేటటువంటిదిగా ఉండాలి. మన పితరుడు మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితాన్ని మనము గమనించినట్లయితే, మరి అబ్రహాము ఎల్లప్పుడూ తన మరి ప్రయాణమంతటిలో దేవుని పిలుపునకు లోబడి ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసముంచి ఆయన సన్నిధిలో ప్రార్థించువాడిగా ఉంటూ ఉన్నాడు. మరి అబ్రహాము జీవితాన్ని గమనిస్తే మరి ఆయన వెళ్ళిన చోట్లలా దరిదాపు 4 స్థలములలో ఆయన దేవునికి బలిపీఠములను కట్టి అక్కడ దేవునితో సహవాసం చేసి దేవునికి బలులర్పిస్తూ దేవుని నామములో ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా మరి ఆదికాండము 12వ అధ్యాయము 6వ వచనంలో మరి షెకెమునందలి ఒక స్థలమునకు వచ్చి షెకెములో మొట్టమొదటిసారిగా ఆయన యెహోవాకు బలిపీఠము కడుతూ ఉన్నాడు. రెండవదిగా మరి బేతేలుకు హాయికి మధ్యన అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా ఆయన హెబ్రోనులో దేవునికి మరి బలిపీఠము కట్టుతూ ఉన్నాడు. ఆ తర్వాత మరి మౌంట్ మొరియా పర్వతము మీద మరి ఆ యొక్క మొరియా కొండపైనటువంటి ఆ పర్వతం మీద అబ్రహాము దేవునికి బలిపీఠమును కడుతూ దేవునితో సహవాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనతో దేవునిపై ఆధారపడి ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. అలాగే మరి ఆదికాండము 18వ వచనంలో మరి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను తన తీర్పులో నడిపించడానికి తన దూతలను పంపినప్పుడు మరి అబ్రహాము దేవుని సన్నిధిలో మరి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఆ పట్టణం కొరకు, ఆ పట్టణంలో ఉన్నటువంటి నీతిమంతుల కొరకు అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను మనము గమనిస్తే, అబ్రహాము దేవునితో చేసినటువంటి ఆ సంభాషణ, ఆ విజ్ఞాపనను మనం గమనిస్తే మొట్టమొదటి 4-5 అంశాలు మనకు కనబడుతున్నాయి పిల్లారా. మొట్టమొదటిగా అబ్రహాము దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు అవమానము కలగకూడదని అబ్రహాము దేవుని వేడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, మనము చేసే ప్రార్థన దేవుని ఘనపరిచేదిగా ఉండాలి, దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్నాం, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో యెహోవా వాక్కు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందెదరు. హల్లెలూయా. Those who honor me I will honor, and they that despise me shall be lightly esteemed. దేవుని చేత తృణీకరించబడటం చాలా అవమానకరం పిల్లరా. దేవుని చేత నీవు నేను తృణీకరించబడితే మనకన్నా దౌర్భాగ్యులు ఈ లోకంలో ఎవరు ఉండరు. అందుకే దేవుని ఘనపరిచేవారిగా ఉందాం, దేవునిని మహిమపరిచేవారిగా ఉందాం. రెండవదిగా మరి అబ్రహాము ప్రార్థనను మనము గమనిస్తే, అబ్రహాము మరి దేవునితో
విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు మరి తన్ను తాను ఎంతగానో తగ్గించుకుంటూ ఉన్నాడు. నేను దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను అంటూ ఉన్నాడు అబ్రహాం. చూద్దాం ఆదికాండము 18వ అధ్యాయం. మరి ఆ సొదొమ పట్టణము, ఆ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు తన దూతలను పంపుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, మరి దేవా అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ స్థలాన్ని నాశనం చేస్తావా, కాపాడుతావా అంటే దేవుడు అన్నాడు, నేను కాపాడుతానన్నాడు. అన్నప్పుడు అబ్రహాము మరొకసారి అంటూ ఉన్నాడు, ఇదిగో ధూళియు బూడిదయు అయిన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుని సన్నిధిలో, ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలో, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని సన్నిధానంలో తను తాను, ఇదిగో ప్రభువా నేను ధూళియు బూడిదయు నై ఉన్నవాడను అని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి మన ప్రార్థన, దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చూసాము. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో మరి దేవుడు ఆ సొలొమోను మందిరమును దేవుని కొరకు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు అక్కడ వాగ్దానం చేసినటువంటి మాటలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, హల్లెలూయా, వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. దేవుడు మరి తన సన్నిధానంలో మనలను తగ్గించుకొని ప్రార్థించినప్పుడు, ఇదిగో విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. తగ్గించుకొనడం అంటే ప్రిలారా మన పాపములను మనం ఒప్పుకొనడం. దేవుడు పరిశుద్ధుడని, మనము పాపులమని, మనము ఎనిక లేని వారమని ఒప్పుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. భక్తుడైన పౌలు అన్నారు కదా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు. హల్లెలూయా. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. మరి దేవునికి విరోధముగా మన జీవితంలో ఉన్న వాటినన్నిటినీ ఆయన బలిపీఠం యొద్ద కాల్చివేసి మనలను మనం సమర్పించుకుంటే దేవుడు తప్పక మన ప్రార్థనను ఆలకిస్తాడు. మరి క్రీస్తు ప్రభుల వారు కూడా ఒక ఉపమానాన్ని ఆయన చూపించాడు. ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం గమనిస్తే, ఇదిగో తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అయ్యా, వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. మరి ఆ సుంకరి కంటే ఇతడు క్షమించాలి, ఆ పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడుననియు చెప్పెను. దేవునామానికే
మహిమ కలుగునుగాక. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి, ఇద్దరు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి దేవాలయంకు వెళ్ళారు. మరి ఈ పరిసయ్యుడేమో తన్ను తానే నీతిమంతుడని అనుకుంటూ ఉన్నాడు. ఎదుటి వారిని మరి వారు ఎన్నిక లేని వారుగా, వారు పాపులుగా మరి వారి వలె ఈయన ఉండనందుకు తన హృదయంలో గర్వపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీతిమంతుడనని దేవుడితో అంటూ ఉన్నాడు. నేను ఆ చోరుల వలె, అన్యాయస్తుల వలె, ఆ వ్యభిచారుల వలె నేను లేనయ్యా. మరి లేదంటే ఈ సుంకరి వాని వల్ల నేను లేనా అంటున్నాడు. ఆ సుంకరి పాపి అని ఒప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఆ సుంకరి మాత్రం, దేవా, నేను పాపిని, నీ సన్నిధిలో నిలబడటానికి నేను యోగ్యుడను కానని సుంకరి తను తాను తగ్గించుకొని తన పాపములను ఒప్పుకొనుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఆ పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. మరి తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడినని క్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప దేవుని రాజ్య మర్మమును ఆయన ఆ యొక్క జనులకు బోధించాడు. మరి ఆ యొక్క మర్మము అబ్రహాము జీవితంలో మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అంటున్నాడు, అయ్యా, ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడను, నీ సన్నిధిలో మరి మాట్లాడటానికి నేను యోగ్యుడను కాను. అయినప్పటికీ మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి నీతిమంతుల పక్షమున మరి నేను మరి ఒక మాట అడుగుతాను. నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. బూడిదయు ధూళియునైన నేను అని మాట్లాడుతూ, 10 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే ప్రభువా వారిని రక్షిస్తావా అంటే, దేవుడు రక్షిస్తాను, వారిని నాశనం చేయనన్నాడు. మరి ఈ దినము దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. మనలను మనం తగ్గించుకొని దేవుని బలమైన హస్తము కొరకు క్రింద మనలను మనం తగ్గించుకొని మరి తగిన సమయమందు దేవుడు మనలను హెచ్చించలాగిన దేవుని నామాన్ని ఘనపరిచి మనలను మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితంలో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ లెక్కించిన దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసమును మాకెల్ల వెళ్ళలా అనుగ్రహించిన ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ సన్నిధానంలో అయ్యా మీ నామమును మహిమపరిచి ఘనపరిచి మిమ్మల్ని మరి హెచ్చించే వారముగా ఉండే కృప దయచేయండి ప్రభువా. మీ సన్నిధానంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చించే వారముగా, మీ నామమును ఘనపరచే వారముగా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా మా సహోదరులను ప్రేమించే వారముగా మీ సన్నిధానంలో ఉండే కృప, బలము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరముగల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబము నాయన అబ్రహాము వలె తమ కుటుంబంలో మీ కొరకు ఒక బలిపీఠంని ఏర్పరచుకొని నిత్యము మీ సన్నిధానంలో ప్రార్థించే కుటుంబాలుగా సిద్ధపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా యవ్వన బిడ్డలందరినీ మీరే దీవించి ఆశీర్వదించి ఈ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానం చేత నింపమని, మరి అయా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.